ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2148కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 13, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ ఈరోజు ఒక ఫోన్ లాంచ్ చేసింది. చాలా డిఫరెంట్గా ఉంది ఫోన్. రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్తో కంపేర్ చేస్తే నథింగ్ ఫోన్ 4A Pro మీరు చూసారు కదా, బ్యాక్ సైడ్ గ్లిఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి సేమ్ అలాగే వీళ్ళు గ్లిఫ్ మ్యాట్రిక్స్ లా తీసుకొని వచ్చారు. ఫోన్ డిజైన్ చూడడానికి సేమ్ iPhone 17 Pro Max ని దింపేశారు. దాంతోపాటు బాక్స్ లో ఒక స్పీకర్ కూడా ఇస్తున్నారు, ఒక 5W స్పీకర్ అండ్ ఒక సెన్సార్ కూడా యాడ్ చేశారు, హార్ట్ రేట్ SpO2 మనం చెక్ చేయడానికి. చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. ఒకవేళ మీరు వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తే ఇక్కడ చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తే లింక్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి విత్ బ్యాంక్ ఆఫర్ 29,000 రూపాయలు పెట్టారు. ఇంకా సేల్ లో తక్కువకి వస్తుందని చెప్తున్నారు. మేబీ ఎక్స్చేంజ్ బోనస్ అవన్నీ ఫ్లిప్కార్ట్ లో కనిపిస్తున్నాయి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. సో అన్ని కలుపుకొని 25,000-26,000 మధ్యలోకి వస్తున్నట్లుగా అక్కడ హైలైట్ చేస్తున్నారు. సేల్ వచ్చేసరికి ఏప్రిల్ 20వ తారీఖు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వివో X300 FE ఫోన్ కూడా టెలికన్వర్టర్ కిట్ కి సపోర్ట్ చేయబోతుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అండ్ ఫోన్ డిజైన్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. iPhone 8 సెటప్ లో వస్తుంది కెమెరా సెటప్. ఇది 200mm టెలిఫోటో లెన్స్ ఉంటాయి కదా, X300 Pro ఈ ఫోన్స్ కి మనం యూజ్ చేసే టెలికన్వర్టర్ కిట్ దీనికి అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇవి దొరకవు అనమాట. వీళ్ళు సపోర్ట్ తీసుకొస్తున్నారు కానీ ఇవి సేల్ లో లేవు. వెబ్సైట్ కి వెళ్ళి చూసినా దొరకవు, కొనుక్కోవాలన్నా కానీ ఉండవు. జస్ట్ సపోర్ట్ ఉందని చెప్పుకోవడానికి తప్పితే కిట్స్ అయితే కనపడట్లా కొనుక్కోవడానికి పబ్లిక్ కి. అండ్ ఇది కొద్దిగా కాంపాక్ట్ ఫోన్, 6.3 inch డిస్ప్లే తో వస్తుంది X300 FE. అండ్ దీనిలో 8 Gen 5 ప్రాసెసర్ ఉండొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 అండ్ టెలిఫోటో లెన్స్ కూడా 50 ఉంటాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాక్ సైడ్ యాక్చువల్ 3 కెమెరాస్ ఉంటాయి. ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా. 6500 mAh బ్యాటరీ, ప్రాపర్ వాటర్ రెసిస్టెంట్ తో IP68 రేటింగ్ తో రావచ్చు ఈ ఫోన్. అండ్ ఈ ఫోన్ మేలో మనం ఇండియాలో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇండియాకి కూడా మాక్సిమం తీసుకొని వస్తారు ఈ ఫోన్ ని X200 FE సక్సెస్గా. నెక్స్ట్ నుంచి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ నుంచి 45W చార్జర్ 979 రూపీస్కి అయితే వస్తుంది. ఇంకొక రిఫ్రిజిరేటర్ ఉంది హెయిర్ నుంచి, ఇది సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్, 2026 మోడల్, 596 లీటర్స్, 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది. నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 57,990 రూపాయలు ఉంది. దీని మీద 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్, 8,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది, 10,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి దీన్ని 47,990 రూపాయలకు వస్తుంది. ఒక డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ గూగుల్ ట్యాప్ అండ్ షేర్ ఫీచర్ తీసుకొని వస్తున్నారు చెప్పారు కదా, అంటే ఇది ఓన్లీ పిక్సెల్ ఫోన్స్ కే పనిచేసిద్ది అని చెప్పేసి అనుకున్నారు అందరూ. కాకపోతే ఇది Android 17 లో అన్ని ఫోన్స్ కి పనిచేస్తుంది. ఏదైనా ఫోన్ NFC సపోర్ట్ ఉంది అనుకోండి మీ ఫ్రెండ్ వాళ్ళది, లైక్ మన ఐఫోన్ లో మీరు షేర్ చేస్తుంటారు కదా, ఇలా 2 ఫోన్స్ ఇలా పక్కన పెట్టేస్తే ఒకదాన్ని ఒకటి అంటించారు అనుకోండి, దీని నుంచి దీనికి కాంటాక్ట్ షేర్ అవ్వడం, ఫోటో షేర్ చేయడం, ఇట్లాంటివన్నీ మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇది Android 17 లో NFC ఉన్న ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ కి అయితే పనిచేయబోతుంది. నెక్స్ట్ బ్లూంబర్గ్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ ఇంతవరకు స్మార్ట్ గ్లాసెస్ తీసుకురాలేదు కదా, సో వీళ్ళు రేబాన్ చేసిన తప్పు చేయరు. కొద్దిగా వీళ్ళు అన్ని తీసుకోవడం కోసం వెయిట్ చేస్తారు. 2027 లో మనం యాపిల్ నుంచి ఈ స్మార్ట్ గ్లాసెస్ చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మెటా ఏం చేసిందంటే రేబాన్ తో పార్ట్నర్షిప్ తీసుకొని ఒకటే మోడల్లో తీసుకొని వచ్చారు. వేరే ఆప్షన్స్ లేవు, అంటే డిఫరెంట్ డిజైన్స్ లో మనం కస్టమైజేషన్ చేసుకోవడానికి ఉండదు. ఒకటే షేప్, స్క్వేర్ షేప్ ఉంటుంది. యాపిల్ మాత్రం డిఫరెంట్ షేపుల్లో తీసుకొని వస్తుంది. రెక్టాంగిల్, ఓవెల్, ఇట్లా అన్ని రకాల షేపుల్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మెటా ఇంకో తప్పు ఏం చేసిందంటే సైట్ కి ఉంటుంది కదా, కొంతమందికి ఐ సైట్ ఉంటుంది. సో వాళ్ళు గ్లాసెస్ తీసుకున్న తర్వాత వాళ్ళు బయట కస్టమైజేషన్ చేసుకున్నారు, కానీ వీళ్ళు డైరెక్ట్ గా ఇవ్వట్లేదు కస్టమైజేషన్. ఇప్పుడు స్టార్ట్ చేశారు, అమెరికాలో స్టార్ట్ చేస్తారు. అది కూడా మన ఐ సైట్ ఇస్తే దాని తగ్గట్టు గ్లాసెస్ వీళ్ళు సెట్ చేసి ఇస్తారు. యాపిల్ డైరెక్ట్ స్టార్టింగ్ నుంచే మీకు ఐ సైట్ ఉంటే దానికి తగ్గట్టు మీరు కస్టమైజేషన్ చేసుకునే విధంగా ఆప్షన్ తీసుకురాబోతున్నట్లు. అందుకే యాపిల్ స్మార్ట్ గ్లాస్ కొద్దిగా లేట్ చేస్తుంది. 2027 లో మనం యాపిల్ నుంచి స్మార్ట్ గ్లాసెస్ చూస్తామన్నట్లుగా బ్లూంబర్గ్ చెప్తుంది. నెక్స్ట్ మనకి DJI Osmo Pocket 4 ఏప్రిల్ 16వ తారీఖు లాంచ్ అవబోతుంది. DJI Osmo Pocket 3 సంబంధించి సపరేట్ వీడియో మన ఛానల్ ఆల్రెడీ చేశాను, ఒకవేళ చెక్ చేయండి. మ్యాక్సిమం మనం ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఛానల్ వ్లాగ్స్ రికార్డ్ చేసేది దీని నుంచే. ఇప్పుడు కొత్తది వస్తుంది దీనిలో, అండ్ ఈసారి ఇంకా బెటర్గా కలర్స్ కానీ డెప్త్ కానీ ఇంకా బెటర్గా ఉంటుందని చెప్తున్నారు. సేమ్ 1-inch సెన్సారే, అండ్ 10-bit లాగ్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి కూడా తీసుకొని వస్తున్నారు, ప్రో మోడల్ అని చెప్పేసి. ప్రో మోడల్లో 2 సెన్సార్స్ అయితే కనిపిస్తున్నాయి, మెయిన్ అండ్ టెలిఫోటో లెన్సా లేకపోతే వైడ్ యాంగిల్ తెలియదు, కానీ 2 సెన్సార్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు రాదు, ఇది వచ్చేసరికి May June టైం పడుతుంది కొద్దిగా. ఏదైతే బేస్ మోడల్ ఉందో DJI Osmo Pocket 4 అది మాత్రం ఏప్రిల్ 16వ తారీఖు లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే NVRకి అడుగుతున్నారు. OnePlus Nord 6 12GB 256GB ఆర్డర్ పెట్టారంట. కాకపోతే అతనికి వచ్చింది 8GB RAM 256GB మోడల్ వచ్చింది. అమెజాన్ కూడా ఇప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీ ఇస్తుంది. అతను చెక్ చేసుకోలేకపోయాడని చెప్తున్నాడు ఆఫీస్లో ఉండడం వల్ల. ఇప్పుడు ఎలా చేయాలి అని అడుగుతున్నారు. సింపుల్, మీరు అమెజాన్ కస్టమర్ కేర్ కాల్ చేయండి. మీ డివైస్ బాక్స్ మీద ఉంటుంది RAM అండ్ స్టోరేజ్, అండ్ మీ ఏదైతే ఫోన్ ఉందో ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసినా కానీ మీకు అబౌట్ ఫోన్లో మొత్తం డీటెయిల్స్ కూడా ఉంటాయి, ఫోన్వి ఎంత స్టోరేజ్, ఎంత ర్యామ్, ఇవన్నీ. అమెజాన్కి కస్టమర్ కేర్ కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ చెప్పండి ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళు విషయాన్ని సాల్వ్ చేస్తారు. అది ఒక్కటే మార్గం ఉంటుంది. అది చాలా పెద్ద సంస్థ అమెజాన్ అనేది. సో మీరు అన్ని కాంటాక్ట్స్ ఉన్నా కానీ, నేను కూడా ఒక్కసారి నాకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి,
నేను డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినా కానీ సపరేట్ టీమ్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క టీం ఉంటుంది. ఆ టీంలోకే వెళ్ళాలి, వాళ్ళకి మెయిల్ చేయాలి, ఇట్లానే ఉంటాయి పంచాయతీలు అవి. ఇవన్నీ సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటాయి. మీరు చేయాల్సింది మీ అకౌంట్ నుంచి మీ కస్టమర్ కేర్ సపోర్ట్ కాల్ చేయండి, వాళ్ళకి ఈ ప్రాబ్లం గురించి చెప్పండి. సో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ మనకి యూఎస్ఏకి ఇరాన్కి మధ్య చర్చలు అయితే జరిగినాయి, ఫెయిల్ అయినాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది. ఇద్దరు కూర్చున్నారు, అమెరికా అండ్ ఇరాన్ సంబంధించిన ప్రతినిధులు. వాళ్ళ మధ్యలో చర్చలు అయితే జరిగినాయి. ఇరాన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మొత్తం 10 ప్రతిపాదనలు పెట్టింది అన్నమాట. అంటే మీరు యాక్సెప్ట్ చేయాలి అన్నట్లుగా. అంటే వాళ్ళు ఏదైనా వెపన్ మీద వాళ్ళు చేసుకోవచ్చు, మీరేం అడ్డుపడకూడదు. న్యూక్లియర్ వెపన్ కానీ ఏదైనా కానీ రీసెర్చ్లు చేసుకోవచ్చు, అడ్డుపడకూడదు మీరు. అండ్ స్టేట్ మొత్తం మా కంట్రోల్లో ఉండాలి. అండ్ ఇప్పుడు జరిగిన నష్టం మొత్తానికి మీరే డబ్బులు ఇవ్వాలి మాకు. ఇట్లా రకరకాలుగా 10 కండిషన్స్ అయితే పెడితే అమెరికా వాటికి యాక్సెప్ట్ చేయలేదు. చర్చలు అయితే విఫలమైనవి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 3వ తారీఖు ఇరాన్ అమెరికా మధ్య వార్ జరుగుతుంది కదా. అమెరికా సోల్జర్స్ ఇలా వాళ్ళ ప్లేన్లో అయితే వెళ్తున్నారు. ఇరాన్ డ్రోన్ అయితే హిట్ చేయబోయింది దాన్ని. సో వీళ్ళు ఎజెక్ట్ చేసుకున్నారు, పారాషూట్లో బయటకు వచ్చేసారు. ఇద్దరు సోల్జర్స్ అనమాట, కింద పడ్డారు. ఒకళ్ళని తీసుకెళ్ళిపోయింది అమెరికా వాళ్ళు ఒకళ్ళని క్యారీ చేసి తీసుకెళ్ళిపోయింది. ఒకళ్ళు మాత్రం చిక్కుకున్నారు. ఒకళ్ళు 2 రాళ్ళ మధ్యలో అలానే ఉండిపోయాడు అనమాట, వెళ్ళిపోయి కూర్చొని అలానే భయపడిపోయి. ఎందుకంటే ఇరాన్ మొత్తం ఎదుగుతుంది అండ్ అతని కోసం ఎదుగుతూనే ఉన్నారు. ఇరాన్ వాళ్ళు ఇతని మీద బౌంటీ పెట్టారు, ఇంత డబ్బులు ఇస్తాం అతను పట్టుకొని మాకు అప్పగిస్తే అని. అమెరికా కూడా అలానే బౌంటీ పెట్టింది. అతను మాత్రం ఎక్కడ బయటికి రాలా, మొత్తం రేడార్లు ఎక్కడ చెక్కలేదు, ఎందుకంటే 2 రాళ్ళ మధ్యలో ఉండిపోయాడు అతను. సో ఇప్పుడు అమెరికా ఇతని ఒక టెక్నాలజీ యూస్ కనుక్కుంది. వీళ్ళు ఒక టెక్నాలజీ డెవలప్ చేశారు, గోస్ట్ మార్మర్ అని చెప్పేసి. ఇది ఎలా కనిపెట్టింది అంటే, ఇది 64 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అతన్ని కనిపెట్టింది. మన హార్ట్ బీట్ ఉంటుంది, హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ జనరేట్ అవుతుంది. దాన్ని ఈ డివైస్ క్యాచ్ చేయగలదు అనమాట. ఎంత దూరంలో ఉన్నా కానీ క్యాచ్ చేయగలదు. ఈ డివైస్ యూజ్ చేసి అతని లొకేషన్ వీళ్ళు ట్రేస్ చేయగలిగారు, ఆ రేడియస్లో 64 కిలోమీటర్ రేడియస్లో. అండ్ వెళ్ళి అతన్ని తీసుకొచ్చేసారు. ఇది ఏప్రిల్ 3వ తారీఖు అయితే ఇప్పుడు అమెరికా అయితే బయట పెట్టింది, మా దగ్గర ఇట్లాంటి డివైస్ ఉంది, ఇది చాలా ఉపయోగపడింది మాకు, మా సైనికుడిని కాపాడడానికి అని చెప్పేసి. ట్రంప్ ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఈ పోస్ట్ చూస్తే మాత్రం ఇప్పుడు మనకి బ్యాడ్ డే స్టార్ట్ అవబోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు యుద్ధం జరుగుతున్నా కానీ మనకైతే మాత్రం ఆయిల్ షిప్లు అయితే వస్తూనే ఉన్నాయి, మనకి ప్రాబ్లం అయితే లేదు. ఇరాన్ అయితే మన పర్మిషన్ అయితే ఇస్తుంది, ఇండియాకి, చైనాకి ఇట్లా వస్తున్న, వియత్నాం ఇట్లాంటి చోట్లకి అయితే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలా పంపిస్తారు నేను చూస్తాను, మేము కూడా అటాక్ చేస్తాం ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ హార్మర్ మీద. సో మీరు కొన్ని దేశాలకు పంపిస్తాం మీ మిత్రులు, మేము పెట్టే కండిషన్స్ అయితే ఒప్పుకోవట్లేదు మీరు అని చెప్పేసి ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసి ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మర్ మీద అటాక్ చేస్తామని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టాడు. దీని మేము అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను. నెక్స్ట్ మనకి షైనీ హంటర్స్ అని ఒక హ్యాకర్స్ గ్రూప్ రాక్ స్టార్ గేమ్స్ యొక్క క్లౌడ్ బేసెస్ ని హ్యాక్ చేసింది. సో వీళ్ళు యాక్చువల్ గా వీళ్ళ డేటా మొత్తాన్ని ano.com అని చెప్పేసి క్లౌడ్ సర్వర్స్ లో సేవ్ చేసుకుంటుంటారు అనమాట. సో దీనిలో వీళ్ళ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, వీళ్ళు ఎవరి వాళ్ళతో డీల్ చేస్తున్నారు, ఎంత వీళ్ళు సంపాదించారు, వీటన్నిటి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ దానిలోనే ఉంటుంది అనమాట. సో ఇదంతా వీళ్ళు హ్యాక్ చేసి వీళ్ళు టైం ఇచ్చారు వీళ్ళకి. ఏప్రిల్ 14 లోపు వీళ్ళు కొద్దిగా డబ్బులు అడిగారు, ఎగ్జాక్ట్ ఎంత డబ్బులు అడిగారో తెలియదు, మీరు డబ్బులు చెల్లించాలి అని చెప్పేసి అడిగారు హ్యాకర్ గ్రూప్ అయితే. మరి చూడాలి మరి రాక్ స్టార్ గేమ్స్ ఎలా రియాక్ట్ అవుతుందో. అండ్ వీళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎవరి వాళ్ళతో డీల్ చేసుకున్నారు, ఎంతెంత ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఈ డీటెయిల్స్ అన్ని బయటకు వస్తే బాగుండదని చెప్పేసి రాక్ స్టార్ గేమ్స్ అనుకుంటుంది. మరి ఎలా డీల్ చేస్తారో చూడాలి హ్యాకర్స్ గ్రూప్తో రాక్ స్టార్ గేమ్స్. నెక్స్ట్ న్యూయార్క్ టైమ్స్ చెప్తున్న ప్రకారం చూస్తే ఏఐ అనేది మీకు 90% బాగానే సమాధానాలు చెప్తుంది, 10% అయితే అబద్ధాలు చెప్తుంది. సో మీరు దాన్ని నమ్ముకున్నారంటే అంతే, మీరు కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవ్వకండి. సో మీరు అది చెప్పేదాన్ని నిజమని నమ్మితే మాత్రం మీకన్నా మూర్ఖులు అయితే ఉండరు. అది ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు. సో మీకు ఓన్ రీసెర్చ్ కూడా చేస్తూ ఉండండి. కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయిపోయి అది ఏం చెప్తే అది నిజమని నమ్మకండి అని చెప్పేసి న్యూయార్క్ టైమ్స్ చెప్తుంది. అది కూడా నిజమే, ఒకసారి అబద్ధాలు చెప్తుంటుంది, ఒకసారి తప్పులు చెప్తా ఉంటుంది. సో మళ్ళీ మనం వేరే అసిస్టెంట్ అడిగితే ఒక రకంగా చెప్తుంది, ఇంకొక అసిస్టెంట్ ఒక రకంగా చెప్తుంది, ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఇయర్స్ డేట్స్ కూడా తప్పులు చెప్తా ఉంటాయి ఇవి. నెక్స్ట్ తమిళనాడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి తెలిసిందే మనకి. ఏప్రిల్ 23వ తారీఖు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఎలక్షన్స్ లో భాగంగా టీవీకే ఉంటుంది, అంటే హీరో విజయ్ పార్టీ. సో వీళ్ళు విజయ్ ప్రతి చోటకి రాలేడు కదా, ఇక్కడ వీళ్ళు కొద్దిగా టెక్నాలజీ అయితే యూస్ చేశారు, హోలోగ్రామ్ యూస్ చేశారు విజయ్ది. ఆయన హోలోగ్రామ్ యూస్ చేసి ఆయన నిజంగానే అక్కడ స్పీచ్ ఇస్తున్నట్టు క్రియేట్ చేస్తారు. పక్కన ఎమ్మెల్యే క్యాండిడేట్ అండ్ ఇటు పక్క వచ్చేసరికి విజయ్ హోలోగ్రామ్ అతను మాట్లాడుతున్నట్లు ప్రజలకు సందేశం ఇస్తున్నట్లు క్రియేట్ చేశారు. సో ఇది ఫస్ట్ టైం యూజ్ చేశారు అనమాట ఒక పొలిటికల్ ప్రచారంలో.
చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి యూపీలో ఒక పెళ్లి సెట్ అయింది ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్యలో. అబ్బాయికి కట్నం కింద 12 లక్షలు అయితే ఇచ్చారు. అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అనమాట. అమ్మాయి తరపు వాళ్ళకి అబ్బాయి తరపు వాళ్ళు కొన్ని సామాన్లు ఇవ్వాలి. ఇప్పుడు పెళ్లికి ముందు కొన్ని సామాన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సామాన్లలో ఒకటి మిస్ అయింది. అది చాలా ఇంపార్టెంట్ థింగ్ మిస్ అయింది. మంగళసూత్రం అనుకుంటున్నారు, అది కాదు. అమ్మాయిది మేకప్ కిట్ మిస్ అయింది. ఈ అమ్మాయి కోపం వచ్చేసింది, ఆ మేకప్ కిట్ ఇవ్వలేదు, వీడు నన్నేం చూసుకుంటాడు అని చెప్పేసి పీటల మీద నుంచి లెగిసి వెళ్ళిపోయి మొత్తం పెళ్ళంతా క్యాన్సిల్ చేసేశారు. డబ్బులు ఇవ్వమని అడిగారు, 12 లక్షలు ఇచ్చారు కదా, డబ్బులు ఇవ్వమని అడిగితే మనోడు కారు కొనుక్కున్నాడు 12 లక్షలు పెట్టి. డబ్బులు లేవు. అండ్ పోలీసులు వచ్చారు, మొత్తం దీన్ని సెటిల్ చేశారు. మొత్తానికి ఒప్పుకున్నారనమాట. వాళ్ళు ఏదైతే డబ్బులు ఇచ్చారో అవి తిరిగి ఇవ్వడానికి వీళ్ళైతే ఒప్పుకున్నారు. ఇది వరకు ఉంది న్యూస్ అయితే. ఇన్ఫినిక్స్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. వీకెండ్ వీడియోస్ కూడా ఇక్కడ కార్డ్స్లో వస్తుంటే ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. అండర్ 15కి ఒకవేళ మీరు ఫోన్ కోసం చూస్తుంటే 15,000 ఏ ఫోన్ కొనాలని చెప్పి వీడియో కూడా ఉంటుంది, ఇక్కడ చెక్ చేయొచ్చు. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.